chapter 78, verses 32 and 33. 32 and 33, Psalms chapter 78. In spite of all this, they still sinned. Despite his wonders, they did not believe. So he made their days vanish like a breath, and their years in terror. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయుచు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోచేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేసెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎన్నో వండర్స్. ఏది కావాలనుకుంటే అది కోరుకున్న ఆహారం పెడుతూ, కోరుకున్న వాటర్ని ఇస్తూ, మరి వాళ్ళు ఎండొచ్చినప్పుడు ఎండలో నడవలేకపోతున్నామని కొనుక్కుంటే మేఘాలను దేవుడు పెట్టి వారికి నీడనిస్తూ, ఆ తర్వాత ఏమో మరి పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వాళ్ళకు ముందుండి నడిపిస్తూ, ఒకటి కాదు ఆయన సమస్తము వాళ్ళ కోసం చేశారు, ఎంతగానో ప్రేమించారు. కాబట్టి అయినప్పటికీ మరి ఫరో దగ్గర నుంచి వీళ్ళని బయటికి తీసుకురావడానికి, ఫరో దాస్యంలో నుండి బోల్డెన్ వండర్స్ చేశారు దేవుడు మోషేను ఉపయోగించుకొని. అయితే మోషే అహరోన్లన్నీ ఆశ్చర్యకార్యాలు చేస్తే కళ్ళారా చూసి కూడా ఆయన ఆశ్చర్యకార్యమును బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. నమ్ముకోవట్లేదు దేవుణ్ణి. చూశారు కానీ నమ్ముకోవట్లేదు. కోపం వస్తుందా లేదా? దేవునికి బాగా కోపం వస్తుంది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోచేసాను, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోచేసాను. వాళ్ళ సంవత్సరాల వాళ్ళ ఆయుష్ తగ్గించేశాడు దేవుడు. ఆయుష్ తగ్గించేసి ఏం చేశారంటే త్వరగా చనిపోయేలాగా చేశారు. అంటే వాళ్ళ అంతం దగ్గరికి వచ్చింది, వాళ్ళు చనిపోయారన్నమాట. దేవునికి వ్యతిరేకమైన పనులు మనుషులు చేయకూడదు. ప్రేమైన వాళ్ళారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడైనా, ఎంత పేషెన్స్ చూపించే దేవుడైనా, ఎన్ని రకాలుగా మనకు సహాయం చేసే తండ్రి అయినా సరే, మరి ఆయన ప్రేమని, ఆయన సహనాన్ని మనం లూజ్గా తీసుకొని మరి ఆయన్ని విసిగించేవారుగాను, అనుమానించేవారుగాను, ఆయన మాట వినని వారుగాను ఉంటే ఇలాగే జరుగుతుంది. ఇశ్రాయేలీయులకు జరిగినట్లే మనకి కూడా జరుగుతుంది. ఆయన మహోన్నతుడైన దేవుడు. మనము ఆఫ్టర్ ఆల్ గడిచిపోయే నీడ లాంటి వాళ్ళం.